యాక్చువల్గా నేను పాడతాను ఒక ముందు ప్రిపేర్ చేశారు కదా, అస్సలు ఎంత నవ్వుకున్నామంటే ఆ క్లిప్ గా అస్సలు మామూలు. అసలు మీరు ఇంకా ఏం చూడలేదు, మా ప్రమోషన్స్ అన్ని మేము ఇంకా చాలా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ మేడ్ ఎవ్రీ ప్రమోషన్ వెరీ వెరీ క్రియేటివ్. అంటే ఆ ప్రెస్ మీట్ డేట్ అనౌన్స్ చేసే ఇది కూడా నన్ను భాగ్యం లాగా మీనాక్షిని కాప్ గెటప్లో, వెంకీ గారిని ఆయన రాజు ఆయన పేరు ఆ గెటప్లో, సో మమ్మల్ని అందరినీ అలా ఇంట్రడ్యూస్ చేశారు, ప్లస్ ఫన్ క్రియేట్ చేశారు ఆయన. సో ఇవన్నీ అనిల్ గారు సినిమాని ఆడియన్స్ కి దగ్గర చేయటంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి. అసలు ఎలా దీన్ని ప్రమోట్ చేయాలి, ఏ కంటెంట్ ఉండాలి అంటే స్క్రీన్ మీద ఎలాగో మేము ఎంటర్టైన్ అవుతాం, ప్రమోషన్స్ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ప్రమోషన్స్లో కూడా మాకు ఒక సినిమాలాగా ఉంటాయి, అంత ఎంటర్టైన్ అవుతున్నాం. ప్రమోషన్స్ పార్ట్ చూసినా కూడా చాలా పర్టికులర్గా కేర్ తీసుకుంటారు. అక్కడ కూడా ఆయన ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. మీకు నేను పాడతా, అసలు వెంకటేష్ గారు అడుగుతుంటే ఒక స్లో మోషన్ మ్యూజిక్ కొట్టేసి, సో అవంతా అసలు అవన్నీ అది చేసినప్పుడు ఎలా అనిపించింది, వెంకటేష్ గారు వచ్చేసి నేను పాడతా అది అదిరిపోయిందండి. అంటే ప్రిపేర్ చేయడం వెంకటేష్ గారు ఇంత వైబ్ అవుతారు అనేది కొన్ని ఈవెంట్స్ చూసాం, ఆయన డాన్సెస్ ఆన్ స్టేజ్ డాన్సెస్ చూస్తుంటే మీరైనా ఎక్కడో చోట ఆగుతున్నారు కానీ ఆయన ఆగట్లేదు అసలు. అంటే హీ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఐ థింక్ మాకందరికి కూడా, నాట్ ఓన్లీ వెంకీ గారు, ఈవెన్ మీనాక్షి, మా మొహాలంతా ఎంత సంతోషంగా, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రతి ఒక్క షూటింగ్ స్పాట్కి మనం చేసే పని మీద ఎంత ప్రేమ ఉంటే అంత బాగా వస్తుంది అని చెప్తారు. సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను చాలా సీరియస్ క్యారెక్టర్స్, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఐల్ బి సో ఎక్సైటెడ్, రేపు ఈ సీన్ ఎలా చేయాలబ్బా, ఓకే బాగా చేయాలి అని ఒక దీంట్లో ఇంటెన్షన్స్ వెళ్తాం. ఈ సినిమా కూడా ప్రతిరోజు సినిమాకి షూటింగ్కి వెళ్ళినప్పుడు అబ్బా పొద్దున షూటింగ్కి వెళ్తున్నావు, అయ్యో జాలీ అన్నట్టు, ఎవ్రీ డే వాజ్ లైక్ దాట్. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ టు గో టు ద సెట్.